ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ మీనరాశి వారికి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమయస్ఫూర్తితోటి కార్యాలని పూర్తి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి ఎప్పుడైనా సరే చిన్న చిన్నది మనసు కష్టము అనేటువంటిది ఎదురైనా వాటిని ధైర్యంగా ముందుకు సాగిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే చాలా ఆనందంగా కూడా గడపగలుగుతారు. కొన్ని ఆటంకాలు అనేది ఎదురైనా సరే వాటిని చాలా ఈజీగా దాన్ని అధిగమించగలుగుతారు. అలాగే వీరు ప్రధానంగా గణపతిని ఎక్కువగా ఆరాధించటం చాలా చాలా మంచిది. అలాగే మంగళవారం రోజున రాహుకేతు పూజ అనేటువంటిది చేయటము, దానాలు చేయటం వలన కూడా వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. అంటే మంగళవారం రోజు రాహుకాల సమయము అని ఉంటుంది. 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్య మధ్యాహ్నం పూట. ఆ సమయంలో చక్కగా మీరు శక్తి కొద్దీ అన్నమాట వీలైనంత వరకు దీపారాధన అనేది చేయటం. 9 ఒత్తులు కలిపి ఎరుపు రంగు ఒత్తి చేతిలో కాస్త కుంకుమ వేసుకొని నూనె వేసుకొని 9 ఒత్తుల్ని కలిపి ఇలా అంటే ఎరుపు రంగు అవుతాయి. ఆ ఎరుపు రంగు ఒత్తులనే వేసి మీరు రాహుకాల దీపము అని అంటాం. అది దుర్గా అమ్మవారి గుడిలో కానీ సుబ్రహ్మణ్య స్వామి వారి గుడిలో కానీ ఆ దీపారాధన అనేది చేయటము చాలా చాలా మంచిది, అవసరం కూడా. ఈ విధంగా చేయటం వలన వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది. అలాగే గురుగ్రహ స్తోత్రము అని ఉంటుంది. దేవానాంచ ఋషీణాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అని. అది వీలైనంత వరకు కూడా ప్రతిరోజు కూడా ఆ గురుగ్రహ స్తోత్రాన్ని పఠించటము అనేటువంటిది వీరికి మేలు జరుగుతుంది. కనీసంగా ప్రతిరోజు కూడా కనీసం 16 సార్లైనా సరే చదవడం వలన వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. విద్యార్థినులకు కూడా అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము.